శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పునర్వసు నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర పునర్వసు నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ పునర్వసు నక్షత్రం రామో విగ్రహవాన్ ధర్మ, రాముడే ధర్మము, ధర్మమే రాముడు, రాముడు విగ్రహమే ధర్మ విగ్రహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది ఎవరైతే పునశ్చరణ చేస్తారో వారిని ఆంజనేయ స్వామి రక్షిస్తూ ఉంటాడట. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని ఒక్కసారి అంటే 1000 సార్లు రామజపం చేసిన పుణ్యం వస్తుంది. అలాగే శ్రీరామ రామ రామ అని ఒక్కసారి రాస్తే 1000 సార్లు రామ మంత్రం రాసిన పుణ్యం వస్తుంది. అంచేతన రామచంద్రమూర్తి హనుమత్ సీత భరత లక్ష్మణ శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్రమూర్తి దేవతా అనుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర పునర్వసు నక్షత్రం ముందర ఒక విజ్ఞాపన ఏమిటంటే, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేశంలో అనావృష్టి పోయి సువృష్టి ఏర్పడాలని, ప్రజలందరూ కూడా అన్యోన్యంగా ఉండాలని దేశంలో అనేక స్థలాల్లో ప్రతీ నెల కూడా త్రయాన్నిక పారాయణంలో ఏర్పాటు చేశారు. దాంట్లో ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళు వేద పండితులైతే ఆ ప్రాంతంలో 3 రోజులు పారాయణ చేస్తారు. అలాగే తణుకు ప్రాంతంలో ఉండే వేద పండితుల చేత ఈరోజు, రేపు, ఎల్లుండి, బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం తణుకులో ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్న సిద్ధిలక్ష్మీ గణపతి దేవాలయంలో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా వేదపారాయణను ఏర్పాటు చేశారు తిరుపతి దేవస్థానం వేద పండితులు. ఉదయం 8 గంటల అయితే 12 గంటల దాకా పారాయణ సమయం. అంచేతను తణుకులో ఉన్న వాళ్ళు ఇంచుమించుగా ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రము ఆ లక్ష్మీ గణపతి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా తణుకు పాత ఊర్లో ఉన్నవాళ్ళు కేశవ స్వామి, ఆంజనేయ స్వామి, సిద్ధేశ్వర స్వామి ఇలా చేసుకుంటూ ఉంటారు. హనుమంతరావుపేటలో ఉన్నవారు ఆంజనేయ స్వామి ఇలా చేసుకుంటూ ఉంటారు. అంటే గణపతి, లక్ష్మీ గణపతి దర్శనం చేసుకునేవారు ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా ఉదయం పూట దర్శనానికి పెట్టుకుంటే ఆ వేద శ్రవణం చెవిలో పడుతూ ఆ గణపతి దర్శనం చేసుకుని తరిస్తారనమాట. అలాగే కూర్చుని హాయిగా వేద శ్రవణం చేయొచ్చు. వేద శ్రవణేన సర్వపాపం వ్యపోహతి సమస్త సంపద్ భవేత్, సమస్త సంపత్కరం భవేత్. వేద శ్రవణం చేతనే సమస్త పాపములు పోతాయన్నమాట. అంచేత తణుకు పట్టణ ప్రజలే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, సిద్ధిలక్ష్మీ గణపతి అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తూ ముందర పునర్వసు నక్షత్రం. ఓం పునర్నో దేవ్యది స్పృణోతు పునర్వసో న పునరేదాయి యజ్ఞం పునర్నో దేవాభింతు సర్వే పునఃపునర్వో హవిజాయావ ఏవాల దేవ్యది నిరనర్వా విశ్వస్య భద్రే జగద ప్రతిష్ఠా పునర్వసు హవిజా వర్ధయంతి ప్రియం దేవాలామప్యేతుపాధ రక్షావా యమలోమకాసీత్ సాకామయత ఓషధేభిర్వనస్పతిభిః ప్రజాయేయేతి
सैतमदित्यै पुनर्वसुभ्याञ्चरुन्नरवपतु ततो वा इयमोषधेभिर्वनस्पतिभिः प्राजायत प्रजायते हवै प्रजया पशुभिः ये एतेन हविषायुजते यो तेन देवं वेद सोत्रजोति आदित्यै स्वाहा पुनर्वसुभ्यां स्वाहा भूत्यै स्वाहा प्रजात्यै स्वाहेति अधिदेवता प्रत्यधिदेवता सहित पुनर्वसु नक्षत्राधिष्ठान देवतानुग्रह सिद्धिरस्तु तथास्तु बुधग्रहम् ओम उद्बुध्यस्वाग्रे प्रतिजागृत्येनमिष्टापूर्ते सगुंसृजेथा मयञ्च पुनः कुर्वद्गुस्सापितरं युवानमन्वादागुंसे त्वयिदं त्वमेदम् इदं विष्टर्विचक्रमे त्रेधा निदधे पदं समोढमस्य वागुंसुरे सहस्रशीरुषा पुरुषः सहस्राक्षः सहस्रभात् सभूमिं विश्वतो वृत्वाच्च तिष्ठद्दशाङ्गुलम् अधिदेवता प्रत्यधिदेवता सहिता पुनर्वसु नक्षत्राधिष्ठानदेह अधिदेवता प्रत्यधिदेवता सहित बुधग्रहानुग्रह सिद्धिरस्तु तथास्तु ओम घृतेन त्वं घृतेन घृतेन त्वं धनुवस्तनुवस्त्वं घृतेन घृतेन त्वं धनुवः त्वं धनुवस्तनुवस्त्वं त्वं धनुवो वर्धयस्व वर्धयस्व धनुवस्त्वं त्वं धनुवो वर्धयस्व धनुवो वर्धयस्व वर्धयस्व धनुवस्तनुवो वर्धयस्व सत्याः सत्याः वर्धयस्व धनुवस्तनुवो वर्धयस्व सत्याः वर्धयस्व सत्याः सत्याः वर्धयस्व वर्धयस्व सत्याः सन्तु सन्तु सत्याः वर्धयस्व वर्धयस्व सत्याः सन्तु सत्याः सन्तु सन्तु सत्याः सत्याः सन्तु यजमानस्य सन्तु सत्याः सत्याः सन्तु यजमानस्य सन्तु यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामाः कामाः यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामाः यजमानस्य कामाः कामाः यजमानस्य कामाः कामाः इति कामाः अपाय्यो यज्ञयो रसः तमहमस्वामुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति शताय पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहिता पुनर्वसु नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहिता ब्रोधग्रहानुग्रहेण शारदा चंद्रमौलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु तथास्तु देशोऽयं निरुपद्रवोऽस्तु तथास्तु विश्वस्य कल्याणमस्तु तथास्तु सर्वे जनाः सुखिनो भवन्तु तथास्तु चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु तथास्तु भारतसैनिकानां वैदिकमार्गप्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव